నార్త్ అనే తేడా లేకుండా, నార్త్ ఈస్ట్ అనే తేడా లేకుండా ఎన్ని సీట్లు అయితే ఇప్పటిదాకా ఉన్నాయో దాని ప్రకారం అంత పదే మోడీ గారే స్వయంగా చెప్పింది. నిన్న కూడా ఇక్కడ కేరళలో మోడీ గారు చెప్పినట్టు చెప్పిన తర్వాత కూడా మాట్లాడుతుందంటే ఇక వాళ్ళ ఇప్పుడు బీజేపీ వస్తే రిజర్వేషన్ పోతామని చెప్పి ప్రచారం చేసిండు రేవంత్ రెడ్డి గారు. పోయినాయండి చెప్పండి, పోయినాయా? ఎన్ని అబద్ధాలు అంటే రాజకీయాలకు కూడా పద్ధతి ఉండాలి. రాజకీయాలకు ఎథిక్స్, వాల్యూస్, సిస్టమ్ ప్రజలు ఏమనుకుంటున్నటువంటి సోకులు లేదు. ఈ సభలు చూస్తున్న అసెంబ్లీ సమావేశాలు వ్యక్తిగతమైన దూషణలు తప్ప, వ్యక్తిగతమైన చర్చలు తప్ప ఈ మరి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పిన ఏం సంగతి అందని చర్చ నాగనివారు 3 గంటలు 4 గంటలు చేసిన కామెంట్ మీద చర్చ జరుగుతుందంటే ఎదిపోతున్నది. ఈ ఫీ రియంబర్స్మెంట్ పోరాలు చచ్చిపోతుంది. మీకు దీనికి గ్రావిటీ అర్థమవుతలేదు. కొద్దిమంది ఇంజనీరింగ్ కాలేజ్ యజమాన్యాల గురించి వీళ్ళు మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతుంది, కానీ యజమాన్యాలు కాదు. ఆ పిల్లలు ఫీజు కట్టకపోతే, క్లాసులు ఎగబెడితే అవమానం తట్టుకోలేక చచ్చిపోతున్నారు. పిల్లలు కోర్సు పూర్తయిపోతే సర్టిఫికేట్లకు డబ్బులు కట్టే స్తోమత లేకపోతే వాడికి మళ్ళీ పైసా చదువుకుపోతున్నాడు, మళ్ళీ ఇంకో ఉద్యోగానికి పోతాడు. ఇష్యూ అది కదా. నువ్వు కోర్టుకు పోతే కూడా నువ్వు ఇవ్వకపోతే, ఇంకా రిటైర్మెంట్ ఉద్యోగులు కూడా కోర్టుకు పోయి తెచ్చుకునే పరిస్థితి వచ్చాయి. నేను గొప్ప పరిపాలన అన్నది అన్ని అమలైనట్టు ఏం చెప్తాను చెప్పండి? ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వకపోతే, రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోతుంది, నా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాయని ఇవ్వకపోతుంది, ఉద్యోగ క్యాలెండర్ అంటే ఇంతవరకు పూర్తి స్థాయిలో పెట్టకలేకపోతుంది. చివరిగా ఫైనాన్స్ మినిస్ట్రీలో నేను చేసుకున్న కాంట్రాక్ట్కి లేకపోతే నా పైసలు కావాలంటే కూడా 10% కమిషన్ తీసుకునే పరిస్థితి వచ్చిందంటే నీది ఎంత గొప్పగా ఉందో అర్థం కాదు కదా. నువ్వు ఎంత గొప్పగా ఉందో అర్థం కాదు కదా. దానికి ముంజేతి కంకణానికి అర్థం కావాలన్నట్టుగా వారి పరిపాలన గురించి మేము చెప్పాల్సి అక్కడ లేదు. ఇప్పుడు ఇంకోటి ప్రెస్ మీట్ చెప్పాల్సి అక్కడ లేదు, ఇంకో దండాలు చెప్పాల్సి అక్కడ లేదు. ఆయన తెలుపుతూనే కదా. చెప్పొచ్చిన నేను ఒక ఎంపీ అయితే ఉన్నా, నేను ఒక ఎంపీ ఉన్నా, మరి ప్రజలకు నా మీద విశ్వాసం ఉంటే నన్ను పిలిస్తే నేను నాయకత్వం వహిస్తా అని చెప్పొచ్చిండు. ఆయన చేస్తే సంతోషం కదా, ప్రజాపక్షాలు చేయాల్సిందే కదా, బాధ్యత కదా. లోకల్ ఎంపీ చేయాలి కదా. నేను మాజీ ఎమ్మెల్యేని, మాజీ మంత్రిని, నాకు 20 ఏళ్ళు అక్కడ ఓట్లేసింది కాబట్టి డెఫినెట్గా నా బాధ్యత ఉంటుంది. పోయి వచ్చిన అందుకనే వాళ్ళందరూ కాబట్టి పోయి వచ్చిన. వీళ్ళు ఎంత మీ ఈట గారు సంబంధం అని చెప్పి వీళ్ళు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ప్రజలు మాట్లాడుతున్నారు. రామిరన్న రావాలి, రామిరన్న చెప్పాలి కదా, రామిరన్న ఈ స్థాయికి వచ్చింది విజయవాడించారు కదా అందరూ కాబట్టి పోయి వచ్చిన నా బాధ్యతగా. నాకు ప్రజలు పిలితే పోలేదు, నాయకులు పిలితే పోలేదు. రెండోది, మీరు అభ్యర్థుల ఎంపిక కావచ్చు, లేకపోతే స్థానికంగా నేతల ఎంపిక కావచ్చు, ఒక పార్టీలో ఇంటర్నల్ గా స్థానిక నేత సిఫార్సుల మేరకు పార్టీ అధిష్టానం జాబితాలు రిలీజ్ చేస్తారు. కానీ మీరు బయట ఎదురు చెప్పుకోవాల్సి వస్తుంది. ఇలాంటి విషయాలు పార్టీ రాష్ట్ర నాయకత్వం మీరు ఇచ్చేటువంటి అంశాలకు ప్రియారిటీ ఇవ్వడం లేదా? ఈ సోషల్ మీడియా వాళ్ళు అక్కడక్కడ కొన్ని పెడుతున్న పోస్టులు ఇట్లా గట్లాడి వాడుకొని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే చెప్పిన అక్కడ ఉండదు. వాస్తవంగా చెప్పిన అక్కడ ఉండదు. కొన్ని సోషల్ మీడియాలో పెడతా అంటారు, చూస్తున్నారా మీరు? నేను ఒక్క మాట్లాడుతున్నా అంటే మీరు రాత్రి మీ యజమానులు కూడా ఎందుకో కొన్ని రాస్తున్నాయి, కొన్ని రాస్తలే. కానీ నేను సింపుల్ అడుగుతున్నా. మూసీ మీద 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు పెట్టి చేస్తా అంటున్నాడు. మేము అంటలేం, వద్దంటలేం. మేము మూసీ నదిలో పాలలాంటి నీళ్లు పారితే, మా పిల్లలు ఈత కొడితే అటుపక్క ఇటుపక్క ఉన్న ప్రజలకు వాసన లేకపోతే సంతోషపడ్డాం. మేము బట్టలు కావాలన్నా, మనిషికి బంగారం కావాలంటే ఎవరు ఏం కోరుకుంటారా? బట్టలు కోరుకుంటారా, బంగారం కోరుకుంటారా? మీరు చెప్పండి. ఇక మేము అడుగుతున్నాం, బట్టల గురించి అడుగుతున్నాం, మేము బంగారం గురించి అడుగుతలేం, మేము ఫీ రియంబర్స్మెంట్ గురించి అడుగుతున్నాం. రిటైర్డ్ ఉద్యోగులు చచ్చిపోతున్నారు, వాళ్ళ పైసలు వాళ్ళకి ఏమని చెప్పి అడుగుతున్నాం. సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా 5 లక్షలు 10 లక్షలు నమ్ముకుంటే పనిచేసి పెట్టింది వాళ్ళ బిల్లులు ఏమని కోరుతున్నాం.
ఇంత మేర దబాయించి గది కోరుతున్నాం కదా. ఇచ్చిన తర్వాత నీకు 3 లక్షల కోట్లు కాకపోతే 5 లక్షల కోట్ల బడ్జెట్ వచ్చినప్పుడు వేరే పైసలు పెట్టు. అప్పు చేయడానికి కూడా దేనికోసం అప్పు చేయాలి నువ్వే చెప్తున్నావు. కోసిన ₹1 రాదు నా దగ్గర లేదని చెప్తున్నావు. ఇంకోవైపు ఈ పని చేస్తున్నావు. ముస్లిం ఏదంటే మన వంటాడు మొత్తం కట్టి పడేసేస్తాం. ఎవరు వ్యతిరేకం లేడు. మూసి చేస్తాడో సంతోషపడతాం మేము కూడా. కానీ ఏది ముందో అవుతున్నాం మేము. నువ్వు ₹2,500 మహిళకి ఇస్తా అని చెప్పిన ఇయ్యరాదు. ఈ రైతులకు కూడా 5 మంది ఇస్తుంది. ఏమి ఇచ్చిన రైతు మందు ఒక్కొక్క ఎకరానికి ఇచ్చిండు. ఒక్కొక్క ఎకరానికి ఇచ్చిండు. ఇంకా మొక్కజొన్న వాళ్ళు ఇవాళ మొత్తం 1,200కు మార్కెట్లో సప్లై అవుతున్నాయి. 1,200 2400 ఎంఎస్పీ ఉంది. అవి చేయరాదు. నువ్వు కొంటా అంటున్నావు. కొంటే నిన్న వరంగల్ పోతే ఏడుస్తున్నారు మక్కల రైతులు. సన్నవాట్లు కొన్నావు, వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వరాదు. జరుగుతున్న పనులలో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఉన్నాయి. తులం బంగారం ఇస్తా అని చెప్పిన తులం బంగారం ఇవ్వకపోతే అదే టైంకి ఇవ్వరాదు. అంటున్నా ఏంటంటే ఇవి ఉన్న పాత స్కీములు ఏవైతే నువ్వు రద్దు చేయలేదో గవర్నమెంట్ ఫస్ట్ పెన్షన్ ఇస్తా అని చెప్పిన ₹4,000 ఇస్తావా చెప్పు. ఊకెందుకు 4,000 నుంచి ₹6,000 ఇస్తా అని చెప్పిన హ్యాండిక్యాప్లకు ఇస్తావా చెప్పు. నేను ఎవరు అడిగటం లేదు. ఏమంటారే ఏమో తెలియదు. నాకు తెలియకనే నాకు కూడా తెలియదు. ఇంతకుముందు తెలంగాణతో చూస్తుంటే మేము 25 ఏళ్ళుగా హైదరాబాద్ ఉన్నాం. కానీ హైదరాబాద్ నీకు సంబంధం లేదంటే నీ సభలో కూకున్నాం. మరి కనపడుతుంది అట్లా. తెలియదు. నేనేం తీసుకునేది తెలియదు అని నాకు. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, పరస్పరం ఒకటే పార్టీ అయినప్పుడు తప్పకుండా చెప్పుకొని పోయి ఉంటుంది. ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో ప్రోటోకాల్స్ ఉంటాయి. ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్కి వస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు లోకల్ ఎమ్మెల్యే సభాధ్యక్ష స్థానంలో ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఎంపీ కూడా ఉంటాడు. ఇప్పుడు పిచ్చి మారిపోయింది. కానీ మీరంతా మీకు చాలామంది సీనియర్గా ఒకప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఆ నియోజకవర్గంలో వేరే పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆ ఎమ్మెల్యే గారే ప్రోటోకాల్ ప్రకారంగా అధ్యక్షత వహించేది. ఇంతెందుకు సర్పంచ్ నువ్వు ఒక ఊరికి మా ముఖ్యమంత్రి గారు పోతే లోకల్గా ఉండే సర్పంచే అధ్యక్ష స్థానంలో ఉంటాడు. ఎడ్డోడా గుడ్డోడా చదువుకున్నాడా కాదు. లేదు ఇప్పుడు ఎందుకు పరిస్థితి. న్యాచురల్గా ప్రభుత్వ పరంగా ఉండే అఫీషియల్ ప్రోగ్రామ్కు అట్లుంటుంది. పార్టీ పరమైన ప్రోగ్రామ్ అప్పుడు ఎట్లుంటుంది అంటే తప్పకుండా ఏదైనా అఫీషియల్ అయినప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ ఇప్పుడు పట్టుగా పెళ్లిలోకి పోతాం, సాగులకు పోతాం. ఎమ్మెల్సీ గారు పోవచ్చు, ఎమ్మెల్యే గారు పోవచ్చు, ఎవరైనా పోవచ్చు. దాన్ని చెప్పాల్సిన అక్కర్లేదు. కానీ ఏదైనా ప్రజలకు సంబంధించిన ప్రోగ్రాం అయినప్పుడు తప్పకుండా చెప్పేటి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి.